ఓన్లీ చెక్-ఇన్కి $38 per room అన్నారు. సో we were like okay for నాన్ కాఫీ పర్సన్ ఉండి కూడా ఐ లైక్ ఇట్ అంటే యూ కెన్ ఇమాజిన్. ఎంత దగ్గర నుంచి వెళ్తుంది బాల్కనీ. దట్ ఈస్ సో గుడ్. దిస్ ఇస్ అవర్ క్రూజ్. మాత్రం ఫుల్ క్రేజీ ఉంది. స్టిక్కీ నోట్స్ టైప్స్ లో అంతా ఫుల్ అంటించేసారు అనమాట. Hi you guys, welcome to another travel vlog. We are going to Vietnam for our second anniversary. నేను ఫస్ట్ టైం DJI Osmo దాంట్లో వ్లాగ్ చేస్తున్నాను. సో కొంచెం ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బట్ యా. సో మేము ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో మేము ఇప్పుడు కూర్చొని కొంచెం తిందాము అని వెయిట్ చేస్తున్నాము. సో ఐ థాట్ ఐ ప్రాబ్లీ స్టార్ట్ ది వ్లాగ్ నౌ టు గివ్ యూ మోర్ డీట్స్. సో ఇప్పుడు మేము తినేసి ఫ్లైట్ వెళ్ళేటప్పుడు వియట్నాం ఎయిర్లైన్స్ హాఫ్ అన్ అవర్ డిలే అయి ఉందంట. సో వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది బెంగళూరు నుంచి హనాయ్కి. సో అక్కడ దిగిన తర్వాత అగైన్ ఐ వ్లాగ్ అండ్ షో యూ అసలు ఏం చేస్తున్నాం ఏంటి అని. ఓకే, సో వి ల్యాండెడ్ అండ్ మేము ఇమిగ్రేషన్ అన్ని కంప్లీట్ చేసుకుని హనాయ్కి వచ్చినాము. హోటల్ కూడా వచ్చినాము, కానీ దే ఆర్ సేయింగ్ హోటల్ చెక్ ఇన్ ఈజ్ at 2. సో అప్పటి వరకు వీ కెనాట్ చెక్ ఇన్ ఇన్ టు ద హోటల్. పిచ్చ నిద్ర వస్తుంది. వాంట్ టేక్ రెస్ట్. ఒక 2 o'clock వరకు ఏం చేయాలో తెలీదు. ద టైమ్ ఈజ్ జస్ట్ 9 అనుకుంటా. 9 అంటే 10, 11, 12 వాళ్ళు ఇంకా 4 hours ఏం టైం పాస్ చేయాలో ఏమో. సో వి జస్ట్ కేమ్ అవుట్, కొంచెం చూద్దాం అట్లా తిరుగుదాము అని. సో లెట్స్ సీ. And this was our hotel where we were staying. It was right in the middle anamata, and this was the surroundings. It was chala happening place. Mem old quarter lo unde anamata. So anni దగ్గరలోనే ఉండే చూడడానికి ప్లేసెస్ అన్ని, and the vibe was pretty good. మేము ఇప్పుడు స్టార్బక్స్కి వచ్చినాం because we have to kill some time కాబట్టి. So we are thinking to order something and look at the prices, guys. So we ordered one chicken sandwich and latte anamata. Cute cappuccino. Okay. Anamata, so that you can see the entire city. I'll quickly show you guys. So this is the view. You can sit and enjoy. సో ఏం చేసినామంటే ఇంకా 5 hours ఏమో ఉండే చెక్ ఇన్ చేయడానికి. అండ్ మాకు చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే మేము ఓవర్ నైట్ జర్నీ చేసినాము. సో ఇంకా మేము ఎర్లీ చెక్ ఇన్ అడిగినాము. ఎర్లీ చెక్ ఇన్కి $38 per room అన్నారు. సో వి వర్ లైక్ ఓకే ఫైన్, వీ విల్ పే అని చెప్పేసి ఇప్పుడే రూమ్లోకి చెకింగ్ చేసినాము. ప్రతిక్ ఇస్ రోమింగ్ అరౌండ్ అండ్ చెకింగ్ అవుట్ ది రూమ్. కానీ టు బి ఆనెస్ట్ ఇది 4 star అన్నారు, కానీ చాలా చాలా చిన్నగా ఉంది. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, బట్ యా ఇప్పుడు you can see, right, that's it, this is the room, and then there is washroom akada ante. But either way, so we will sleep because rathri nidra ledhu kabatti, and then ratri train street undi, so we will go there. So I'll vlog once we reach there or madala eppudaithe appudu. ఒక మంచి నాప్ తర్వాత లేచి చూస్తే ఇట్ వాస్ లంచ్ టైమ్. సో వీ వర్ క్రేవింగ్ ఫర్ సమ్ గుడ్ ఇండియన్ ఫుడ్. సో మేము ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. ఓకే, సో మంచిగా ఒక నాప్ తీసుకున్నాము. నాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫీలింగ్ చాలా చాలా బెటర్. లంచ్ చేయడానికి వచ్చినాము. గెస్ట్ చేయండి ఎక్కడికి వచ్చినాము, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము తినడానికి. సో బటర్ నాన్, కొంచెం క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట తినడానికి. సో ఈరోజు నైట్ 8 o'clock అంట ట్రైన్ స్ట్రీట్. సో చాలా టైం ఉందన్నమాట. జస్ట్ 2:15 అవుతుంది ఇంకా. సో లెట్స్ సీ వాట్ విల్ డూ. మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటామా ఏంటో కీప్ యూ అప్డేటెడ్. సో దిస్ ఇస్ వాట్ వీ వర్ హ్యావింగ్. ఇది తిన్న తర్వాత మేము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దెన్ వీ వెంట్ అవుట్ టు రోమ్ ఫర్ సమ్ టైమ్. సో మేము ఆ స్ట్రీట్స్ అవి ఇవి అన్నీ చూస్తూ ఉండే. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ దెర్ ఇస్ అ కల్చర్ లైక్ బయట రెస్టారెంట్ బయట ఇట్లా చిన్న చిన్న చైర్స్ టేబుల్స్తో కూర్చొని దే ఈట్ లంచ్, డిన్నర్ ఆర్ స్నాక్స్. దాంతో మేము ఈ కెఫే జియాంగ్కి వెళ్ళినాము, విచ్ ఈస్ వెరీ వెరీ పాపులర్
ఫర్ ఎగ్ కాఫీ. సో దే సే దట్ ఒరిజినల్ ఎగ్ కాఫీ ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిందంట. ఓకే, సో మేము ఫేమస్ ఎగ్ కాఫీ, వియట్నామీస్ ఎగ్ కాఫీ ట్రై చేయడానికి వచ్చినాము ఈ కెఫేలో. సో దిస్ ఇస్ లైక్ అన్ ఓజీ కెఫే. ఇక్కడ ఈ ఫౌండర్ ఏదైతే ఉన్నారో ఆయన ఈజ్ ద వన్ హూ హెస్ ఇన్వెంటెడ్ దిస్ ఎగ్ కాఫీ. సో ఆ టేస్ట్ చేయడానికి వచ్చినాము. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ అండ్ ఆల్, బట్ విల్ టేస్ట్ అండ్ లెట్ యూ నో. ఐ క్విక్లీ షో యూ అరౌండ్. ఇట్ ఇస్ టిపికల్ వియట్నామీస్ కల్చర్ అనమాట. అంటే చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి, చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి అండ్ ఆల్. సో వి విల్ షో యూ. అండ్ ఆల్సో ఇక్కడ కార్డ్ అవన్నీ లేదంటే ఓన్లీ క్యాష్ అని చెప్పారు. సో మళ్ళీ మేము వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుని రావాల్సి వచ్చింది. సో ఇఫ్ యూ కమింగ్ హియర్ మేక్ షూర్ మీరు క్యాష్ చేసుకుని వస్తారని. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇట్ ఆల్సో హ్యాస్ అ క్యూట్ లిటిల్ బాల్కనీ దట్ సైడ్. అంటే రోడ్ సైడ్ వ్యూ అనమాట, కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సరే, మనం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఎట్టుందో. యాక్చువల్లీ వీ వాంటెడ్ సమ్ స్నాక్స్ కూడా ఇక్కడ ఉంది కదా. మేము మిల్క్ బ్రెడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆర్డర్ ఫోకస్ ఉంది. మిల్క్ బ్రెడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ అన్నీ సోల్డ్ అవుట్ అంట స్నాక్స్ అన్నీ. సో లేదు, సో ఇంకా మేము అడ్జస్ట్ అవుతున్నాము. ఓకే ఓకే, సో వీ ఆర్డర్డ్ దిస్ ఎగ్ కాఫీ విత్ ఓరియో. ఇదిగోండి ఓరియో ఇది కనిపిస్తుంది చూడండి దీంట్లో. సో వీ విల్ సీ హౌ ఇట్ విల్ టేస్ట్ అండ్ ఆల్. Did you like it? Creamy. Oh, is it? That looks nice. Yeah, అసలు బాగుంటుంది అనుకున్నాను. It's actually good. I like it. Yeah, that was totally unexpected. మంచిగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగానే ఉండే. నేను కాఫీ ఇంకా తాగను. సో నేను నాన్ కాఫీ పర్సన్ ఉండి కూడా ఐ లైక్ ఇట్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. సో దీని తర్వాత ఏదో నోట్ కాఫీ ఇక్కడ కెఫే చాలా ఫేమస్. ఆల్రెడీ చాలా ఫుల్ ఉంది. సో ప్రాబ్లీ వీ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్, బట్ బయట నుంచి చూస్తాము. సో మా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికే డైరెక్ట్ రమ్మని చెప్పినాము. అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు హెనాయ్ వైబ్ అండ్ ఆల్ ఎంత డిఫరెంట్ ఉందో అసలు. అంటే ఇప్పుడు లైట్స్ అవన్నీ పెట్టగానే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అది క్విక్లీ షో యూ. సో మేము ఏదో మధ్యలో సిటీ సెంటర్ లాగా ఉండే అనమాట, అక్కడికి వచ్చినాము. ద వైబ్స్ ఆర్ సో గుడ్ అండ్ వెదర్ ఈజ్ ఆల్సో సో నైస్. ఐ విల్ షో యూ గైస్. దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ సిటీ ఈజ్ లుకింగ్ లైక్. అక్కడ ఏదో లేక్ కూడా ఉంది, అక్కడంతా మంచిగా ఉంది. ఇంకా వియట్నాంలో జీబ్రా క్రాసింగ్ అనేది లేదనమాట, సేమ్ మన ఇండియా లాగానే. అండ్ దిస్ ఇస్ నోట్ కాఫీ కెఫే విచ్ ఇస్ వెరీ ఫేమస్. ఇంకో వేరే క్లిప్లో మీకు మొత్తం లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. సో వీఆర్ నియర్ ది ఫేమస్ హెనాయ్ ట్రైన్ స్ట్రీట్ అనమాట. ఫుల్ వైబ్స్ ఆర్ ఫుల్ ఆన్. ఇట్లుంది, బాగుంది కదా. యా, సో ఇట్స్ వెరీ వెరీ నైస్. ఇప్పుడే ఫోటోస్ దిగడానికి ట్రై చేసినాం, కానీ టూ మచ్ పిక్చర్ రష్ ఉంది. ఐ థింక్ చాలా కమర్షియలైజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఫోటో దిగుదామంటే ట్రైన్ స్ట్రీట్ ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తలేదు అనమాట ఫోటోలో. ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. సో ఇప్పుడు మేము క్విక్లీ ఐ షో యూ ఎంత రష్ ఉందో మీకు ఒకసారి. లుక్ ఎట్ ది అమౌంట్ ఆఫ్ రష్. అక్కడ వరకు ఉంది, మేము ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఆర్డర్డ్ సమ్ వాటర్మెలన్ జ్యూస్ అండ్ చికెన్ స్ప్రింగ్ రోల్. ప్రతిక్స్ వర్డిక్ట్ అసలు ఉప్పే లేదు, బాగాలేదని. సో లెట్స్ సీ. బాగాలేదు అసలు, నో సాల్ట్. ఓకే, సో బేసికలీ ఏం చేస్తారంటే ట్రైన్ స్ట్రీట్లో బియర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో ఇలా పెడతారనమాట. సో దాట్ వెన్ ట్రైన్ పాసెస్ బై అదొక సివెనియర్ లాగా అవుతుంది, వేర్ యూ కెన్ కలెక్ట్ దాట్ బ్యాక్ హోమ్. అండ్ దిస్ ఇస్ హౌ క్లోజ్ ద ట్రైన్ వాస్. ఓకే, సో మేము ఆ ట్రైన్ స్ట్రీట్ అవన్నీ అయిపోయాయి. ఇంకా ఐ డోంట్ నో ఈ దీంట్లో చేయలేదు అనుకుంటా, బట్ ప్రాబ్లీ ఈ ఫార్మాట్లో విల్ ట్రై టు ఇన్సర్ట్ ఆ పిక్చర్ ఆ ట్రైన్ వెళ్ళడం అండ్ ఆల్. ఇప్పుడు మా హోటల్ దగ్గరనే వాట్ ఈస్ దిస్ కాల్డ్ బామీన్. చాలా ఫేమస్. సో తినడానికి వచ్చినాము. అండ్ ఇట్ యాక్చువల్లీ టేస్ట్ వెరీ గుడ్. ప్రతిక్ అయితే సేయింగ్ దట్ ఈరోజు తిన్నదంతా అన్నిట్లో దిస్ ఇస్ ద బెస్ట్. హీ విల్ రేట్ మంచిగా ఉంది అన్నిట్లో అండి.
So we are sitting like this here. Typical Vietnamese culture laga itla stools ఉంటాయి అన్నమాట, like chairs ఉంటాయి ప్రతి షాప్ ముందు. సో కూర్చొని you can enjoy vibe, you can see how మొత్తం ఎట్లుంది street and all, and then you can have and enjoy the entire vibes and street culture అన్నమాట. సో yeah, it's pretty good. బేసిక్గా వెదర్ చాలా బాగుంది, సో అందుకే ఇంకా చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ద స్ట్రీట్ వ్యూ. మా హోటల్ ఇగోండి, ఇదే మా హోటల్ పక్కనే ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఎంటైర్ స్ట్రీట్ వ్యూ. సో ఇప్పుడు మేము రామన్ తినడానికి వచ్చినాము, అండ్ ఇట్ ఈస్ సచ్ అ క్యూట్ ప్లేస్. రామన్ ఆర్ పో, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. ఐ క్విక్లీ షో యూ. అక్కడ నుంచి ఇట్లా మీరు ఇట్లా పై నుంచి ఇట్లా కిందకి వస్తే, అండ్ ఇక్కడ యూ కెన్ సిట్ అండ్ ఈట్, అండ్ దిస్ ఈస్ అ వ్యూ ఫ్రమ్ హియర్. మంచిగా క్యూట్గా యూ కెన్ సీ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ థింగ్ లాగా కూర్చుని ఎంజాయ్ ద వ్యూ అండ్ సోక్ ఇట్ ఇన్. సో రాత్రి ఆ రామెన్ తిని దాని తర్వాత మేము చిల్ అయ్యాము. ఆ రామెన్ కూడా చాలా బాగుండే. నెక్స్ట్ డే మార్నింగ్ వీ వర్ హెడింగ్ టు హలాంగ్ బే క్రూజ్ అనమాట. సో బస్ ఏదైతే ఉందో ఒక పాయింట్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటుంది. మనకు ముందే ఒకరోజు ముందే దే విల్ కాంటాక్ట్ us అండ్ టెల్ us దట్ ఈ పాయింట్కి వచ్చి రండి అని. సో యూ ఆర్ అలౌడ్ టు టేక్ ఓన్లీ అ స్మాల్ బ్యాగ్ విత్ యూ. మిగతాదంతా హోటల్లోనే పెట్టేయచ్చు. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ మీ ఆర్ నాట్. సో మేము మార్నింగ్ ఇంకా క్రూజ్కి స్టార్ట్ అయినాము. క్రూజ్కి స్టార్ట్ అయినామంటే క్రూజ్ ఈరోజు డే అంతా క్రూజ్లో ఉంది హలాంగ్లో. సో ఆ 9 నుంచి హలాంగ్కి వెళ్ళడానికి ముందు 4 hours పడుతున్నాయంట. ఇప్పుడు హైవే వచ్చింది కాబట్టి 3.5 hours అయిపోయింది. సో మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అవి చేసి వచ్చినాము. కొంచెం వెదర్ ఇస్ గుడ్. కొంచెం ఇప్పుడు సనీ ఉంది కానీ లోపల చాలా చల్లగా ఉంది, వేస్టెడ్ ఉంది. బట్ యా, లెట్స్ గో అండ్ సీ ఇట్ టు ద క్రూజ్ అండ్ ఆల్. సో ఇక్కడ ఒక బ్రేక్ లాగా ఆపారనమాట ఫర్ టు యూస్ రెస్ట్ రూమ్ అండ్ ఆల్. అండ్ ఏమైనా స్నాక్స్ కావాలంటే అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో మేము కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ అవి కొనుక్కున్నాం, ఎందుకంటే క్రూజ్లో ఇవ్వరంట. సో యా, సో ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీ విల్ హెడ్ బ్యాక్ అంటే అదే విల్ గో టు అవర్ బస్. దాని తర్వాత మళ్ళీ క్రూజ్ దగ్గరికి జర్నీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. సో వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా క్రూజ్కి తీసుకోపోకుండా పర్ల్ ఫార్మింగ్ తీసుకుపోయారు. ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ ఇట్, కానీ అది ప్యాకేజ్తో వస్తుండే, సో వీ కుడెంట్ డూ దాట్. సో ఆ పర్ల్ ఫార్మింగ్ తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి క్రూజ్కి వెళ్ళాము. అండ్ క్రూజ్లో వీ వర్ స్టేయింగ్ ఫర్ 1 night అండ్ నెక్స్ట్ డే చెక్అవుట్ చేసి వచ్చేస్తుండే. సో పర్ల్ ఫార్మింగ్ ఏదైతే ప్లేస్ ఉందో దాని బయట ఇట్లా క్యూట్గా ఒక గార్డెన్ టైప్స్ ఉండే. ఈ అంకుల్ క్యూట్గా వాళ్ళ వైఫ్ ఫోటో తీస్తుండే, నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దిస్ వాజ్ ది ఎక్స్టీరియర్ వ్యూ పర్ల్ ఫార్మింగ్ది. ఇక్కడ కొంచెం సేపు ఆగి దాని తర్వాత మేము క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. డైరెక్ట్గా షిప్కి వెళ్ళాము. ఫస్ట్ ఒక స్మాల్ బోట్కి వెళ్ళి దాని తర్వాత క్రూజ్ దగ్గరికి తీసుకుపోతాము. సో మేము క్రూజ్ దగ్గరికి వచ్చినాం అనమాట. సో పెద్ద క్రూజ్కి వెళ్ళాలి అంటే ముందు ఇట్లా ఒక చిన్న బోట్ టైప్లో అది ఫెరీలో కూర్చోబెడతారనమాట. సో మేము కూర్చున్నాం ఇప్పుడు ఫెరీలో. మేము క్రూజ్ రీచ్ అయినాక వి విల్ షో యూ ఎట్లుంది ఏంటి క్రూజ్ అండ్ హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అని. సో ఇలా ఫెరీలో కూర్చోబెట్టి తీసుకుపోతాను మనల్ని కొంచెం దూరం వరకు. అండ్ ఇట్ కంప్లీట్ డిపెండ్స్ ఫ్రమ్ క్రూజ్ టు క్రూజ్. మా క్రూజ్ చాలా లోపలిగానే ఉండే, సో అందుకే ఇట్లా ఫెరీలో ఫస్ట్ కూర్చోబెట్టి తీసుకుపోయారు. ఇఫ్ యువర్ క్రూజ్ ఇస్ వెరీ నియర్ బై, ఐ థింక్ దే విల్ స్కిప్ దిస్ ఫెరీ రైడ్ ఆల్ టుగెదర్. బట్ యా, దిస్ ఈస్ ద డ్రైవర్ సీట్. మేము చాలా దగ్గరగా కూర్చుండే. అండ్ దెన్ వీ స్టార్టెడ్. ఇవన్నీ కొండి ఇట్లా చిన్న చిన్న క్రూజెస్ ఏవైతే ఉన్నాయో దగ్గరలో, అవి ఐ థింక్ డజన్ నీడ్ లైక్ ఫెరీ రైడ్ అని అనుకుంటున్నాను. మాది ఒక చాలా లాంగ్ జర్నీ ఉండే. వ్యూస్ కనిపిస్తుండే, ఇవ్వండి ఇక్కడ మీకు వ్యూ కనిపిస్తుండే కదా. ఐ థింక్ ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది అయిన తర్వాత దెన్ వీ రీచ్డ్ ఆ క్రూజ్. సో మేము వచ్చేసినాం క్రూజ్లోకి. అండ్ ఇక్కడ కొంచెం మన మేబీ ఫర్ లంచ్ ఐమ్ థింకింగ్. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఐ క్విక్లీ షో యూ గైస్ అరౌండ్. సో వీ చోస్ టు సిట్ హియర్. మంచి వ్యూ ఉంది అని. సో వీ గోనా ఎంజాయ్ అవర్ లంచ్ నౌ. దాని తర్వాత మేబీ చెక్ ఇన్ చేస్తాము. హాయ్ చెప్పు. హాయ్. సో మేము ఇప్పుడే రూమ్
మార్నింగ్లో చెక్ ఇన్ అయినాం అనమాట. సో ఐ క్విక్లీ షో యూ ద రూమ్ టూర్. మేము ఇది జూనియర్ సూట్ అనుకుంటా, ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. అండ్ క్రూజ్ నేమ్ వచ్చేసి లా పాండోరా క్రూజ్లో ఉంటున్నాము. సో ఐ క్విక్లీ షో యూ ద రూమ్. ఇది ఏదైతే ఉందో అది ఎంట్రన్స్. దిస్ ఈస్ ద బెడ్. ఈ బెడ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ సమ్ పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్ లాంటిది ఒకటి ఉంది. అండ్ దెన్ దెర్ ఇస్ మిర్రర్. దట్ ఈస్ వాష్రూమ్ ఓవర్ దేర్. And best thing is that we got a balcony. That is so good. And this is a view from the balcony. Wow. And this is Pratik posing for you guys. Nice. And we are on the move. Wow. చల్లగా గాలి వస్తుంది. ఆల్దో మీకు ఇక్కడ దీంట్లో అనిపిస్తుండవచ్చు దట్ యు నో ఇట్స్ వెరీ ఎండ అని, బట్ యాక్చువల్లీ చాలా అంటే చాలా చల్ల గాలి వస్తుంది. ఇట్లా షివరింగ్ టైప్స్ ఉందన్నమాట, అంత చల్ల గాలి వస్తుంది. Came for dinner and they served some chicken soup, so we're gonna try and see how it is. It's good only. I think it lacks some pepper or something. White pepper. Authentic soup. Okay, so for entree we have chicken spring roll. So let's give. Is it? This is also chicken, but okay, good on it. So yeah, let's go and eat. And look at. I don't know if this is main course or what it is called, but we have fried chicken and corn. Chicken Okay, actually now is the main course armada. So we have chicken, broccoli, carrot, and then we have rice. సో చికెన్ విత్ స్కిన్ ఉండే ఓకే ఉండే. అండ్ ఆల్సో దే ఆస్క్ యూర్ ప్రిఫరెన్సెస్ ముందే, మీరు నాన్ వెజ్ ఏం తింటారు, చికెన్, ఫిష్, ఎగ్ ఏంటి అని, దాన్ని బట్టి దే గివ్ యూ. అండ్ ఫైనలీ డెజర్ట్ టైం. ఏదో కేక్ అండ్ వాటర్ మెలన్ ఇచ్చారు. సో తిందాం. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ స్పూన్. కేక్ బాగానే ఉండే, దీనికి నేను 9 out of 10 ఇస్తాను. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. తర్వాత అన్నీ బొఫేనే ఉండే, రాత్రి బొఫే ఉండే, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా బొఫే. సో ఇది ఇది లెఫ్ట్ అవుతాము. 3:10 కయాకింగ్ ఉందంట, కానీ ఐ డోంట్ థింక్ సో వి విల్ గో బికాస్ నాకు స్విమ్మింగ్ రాదు. ప్రతికి ఎప్పుడు కయాకింగ్ చేయలేదు. సో రిస్క్ ఎందుకో అని వీఆర్ థింకింగ్ టు స్కిప్ ఇట్. చూద్దాం, మేబీ మోస్ట్లీ విల్ నాట్ డూ. సో విల్ ప్రాబ్లీ రిలాక్స్ అండ్ చిల్. సో వి కేమ్ పైకి, క్రూజ్ పైకి వచ్చినాం అనమాట. అండ్ దిస్ ఈజ్ అ వ్యూ హియర్. ఐ మీన్ ఎంత చల్లగా ఉందంటే యూ విల్ నాట్ బిలీవ్, అంత చల్లగా ఉంది, నా వాయిస్ షేక్ అవుతుంది. అండ్ ఇక్కడేమో స్కై డెక్ ఉందన్నమాట. దిస్ ఈస్ వేర్ యూ కెన్ సిట్ అండ్ ఎంజాయ్. దిస్ ఈస్ ది ఎంటైర్ వ్యూ ఆఫ్ క్రూజ్. ఓ ఇక్కడ చాలా బాగుంది. సో ఇదంతా ఏదో పార్టీ చేసుకోవడానికి ఏరియా టైప్స్ ఉంది. అండ్ దెన్ దిస్ ఈస్ ది అదర్ సైడ్. ఇక్కడ ఎండ్ ఉంది, కొంచెం మంచిగా ఉంది. అటు సైడ్ చాలా చల్లగా ఉండే, కానీ దిస్ ఇస్ మచ్ 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 బెటర్. అండ్ దిస్ ఈస్ అవర్ క్రూజ్. పైన టాప్ ఫ్లోర్ అనమాట. ఇట్లా సన్ బేతింగ్ కోసం ఇట్లా అన్నీ వేసి పెట్టినారు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ పైన ఫ్లోర్ నుండి. క్రేజీ చల్లగా ఉంది. మేము ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదా, సన్ బేతింగ్కి ఉంటాయి కదా, దానిపైన పడుకొని ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూ మంచిగా ఉంది, చాలా చాలా బాగుంది అనమాట. చల్లగా గాలి కొడుతుంది,
ఎండ లేదు కానీ ఆల్దో మీకు అట్లా అనిపిస్తుంది కానీ దెర్ ఈజ్ నో ఎండ, చల్ల గాలి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. ఎస్, ఇక్కడ నుంచి పడుకొని వీఆర్ ఎంజాయింగ్ దిస్ వ్యూ. సో కయాకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ వాస్ కుకింగ్. సో వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ వియట్నామీస్ స్ప్రింగ్ రోల్స్ నేర్పిస్తున్నాయి అనమాట. సో దీంట్లో ఐ పార్టిసిపేటెడ్. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ దట్ ఐ వాస్ ట్రయింగ్ టు మేక్ అ స్ప్రింగ్ రోల్. ఆయన నేర్పించిన దాన్ని బట్టి ఐఎమ్ రియలీ ట్రయింగ్ హార్డ్. సో యా, నా పక్కన కొంతమంది ఇండియన్ ఆంటీస్ ఉండే అనమాట. వాళ్ళైతే ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తుండే, లైక్ ఎక్దమ్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ కదా వాళ్ళు. మనము ఏదో ట్రై చేస్తుండే. వాళ్ళందరూ కొంచెం ఎక్స్పీరియన్స్ కదా. నేను చేసింది కాక ఇంకేదో వేరే స్ప్రింగ్ రోల్ వచ్చింది నాకు. మీరు ఇట్స్ ఓకే, విల్ హ్యావ్. సో ఆ యాక్టివిటీ తర్వాత మేము డిన్నర్ చేయడానికి వచ్చినాము. అండ్ ఇట్ హ్యాడ్ అ హ్యూజ్ స్ప్రెడ్ అనమాట. కొంచెం ఇండియన్ కూడా మిక్స్ అయి ఉంది, కొంచెం వాళ్ళ కల్చర్వి ఫుడ్ ఐటమ్స్ ఉండే. బట్ యా, ఫుడ్ వాస్ లిటిల్ బ్లాండ్, బట్ యా, ఇట్ వాస్ గుడ్. ఓకే, సో డన్ విత్ డిన్నర్. ఇంకా వీఆర్ బ్యాక్ టు ది క్యాబిన్. ఇప్పుడు ఫిషింగ్ ఎక్స్కర్షన్ ఏదో ఉందంట. సో దానికి వెళ్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ, ఐ డోంట్ నో, అంటే మనకి ఫిషింగ్ రాడ్ ఇస్తారా లేకపోతే వాళ్ళు చేస్తుంటే మనం చూడాలా, ఐ డోంట్ నో. బట్ యా, వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ద డే సీమ్స్ ప్రిటీ ప్యాక్డ్ ఓన్లీ. ఏదో ఒక యాక్టివిటీ పెడుతూనే ఉన్నారనమాట. కయాకింగ్ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తర్వాత దేర్ వాస్ దిస్ కుకింగ్ సెషన్, దాంతో డిన్నర్ ఉంది. డిన్నర్ తర్వాత ఇప్పుడు ఫిషింగ్ ఎక్స్కర్షన్ ఉంది. దాంతో రాత్రికి ఇట్స్ లైక్ అ ఫుల్ పార్టీ సీన్స్, లైక్ యూ కెన్ సెట్ లిసన్ టు మ్యూజిక్, ఎంజాయ్ ద వ్యూ. వ్యూ లేదు అంతగా నైట్ కాబట్టి కనిపించదు, బట్ యా, వెదర్ అండ్ ఆల్ యూ కెన్ సెట్ అండ్ డూ టైం పాస్. రేపు మార్నింగ్ 6:30కే స్టార్ట్ అంట. ఏదో బోట్ రైడ్ ఉంది, కేవ్లోకి తీసుకుపోతారని అంటున్నారు. సో యా, లెట్స్ సీ. ఇప్పుడైతే మనం మా ఫిషింగ్ దానికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అని. లెట్స్ గో. How many are you going to catch? యా, మాకైతే ఏం దొరకలేదు. కానీ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ దాట్ ఫిషింగ్ ఇస్ పేషెన్స్తో కూడిన యాక్టివిటీ. చాలా చాలా టైం పడుతుంది. ఎవరికి దొరకలేదు ఎక్సెప్ట్ ఫర్ ది కపుల్ దట్ యూర్ సీయింగ్ హియర్. వాళ్ళకి ఎప్పుడో ఒక 2 hours తర్వాత కనిపించిందో, ఐ మీన్ పట్టుకున్నారనమాట. వీ వర్ ఏబుల్ టు సీ. వాళ్ళు మంచిగా పట్టుకుని ఫోటో తీసుకున్నారు. ప్రతిక్ ఆల్సో ట్రైడ్. ప్రతిక్ ఆల్మోస్ట్ దొరికింది కానీ ఇట్ డి నాట్ క్యాచ్ ద బేట్ అనమాట. బట్ యా, ఇట్ వాస్ ఫన్, న్యూ ఎక్స్పీరియన్స్. ఓకే, బ్యాక్ టు ది క్యాబిన్ అగైన్. ఐ థింక్ దిస్ విల్ బీ మై మధ్య కాన్వర్సేషన్ చేసే వ్యూ ఏమో ఈ యాంగిల్లో కూర్చొని. బట్ ఇదర్ వేస్ వీ ట్రైడ్ ఫిషింగ్ ఫర్ లైక్ ½ an hour, 45 minutes. బట్ ఒకటి కూడా రాలేదు. ప్రతికి ఆల్మోస్ట్ 2 సార్లు ఇట్లా టచ్ అయింది, బట్ ఇట్ డి నాట్ క్యాచ్ ఇట్. అంటే బేసిక్గా మాకు బెయిట్ లాంటిది ఏమి ఇవ్వలేదు. సో ఐఎమ్ థింకింగ్ దట్స్ ద రీజన్ అది రావట్లేదు. ఎందుకంటే ఇట్లా వస్తుంది దగ్గరికి, ఇట్ సీయింగ్ దాట్ ఇట్లా కొంచెం పాయింట్ ఇట్లా ఉన్నాయి అని మళ్ళీ వెళ్ళిపోతుంది. సపోజ్ ఇఫ్ దేర్ వాజ్ బెయిట్, అది తింటుంటుంది కదా. సో ఆ టైంలో వీ కుడ్ హ్యావ్ ట్రైడ్ అట్లీస్ట్. సో యా, అది రాలేదు. ఇంకా పైన ఏమో ఫుల్ వైబ్స్ ఉన్నాయి, డాన్సింగ్, మ్యూజిక్ అవి ఇవి ఉన్నాయి అనమాట. ఒకసారి లుక్ వేద్దాం ఏం చేస్తున్నారు ఏంటి అని. ఆఫ్టర్ దాట్ మేబీ విల్ చిల్ హియర్ ఇన్ ద రూమ్ అండ్ పడుకుంటాం. బికాస్ రేపు మార్నింగ్ 6:15కి రెడీ ఉండాలి. అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు గెట్ రెడీ బై 5:30. 5:30కి లేగాలి, 5కి లేగాలి. యా, దిస్ వాజ్ అ పార్టీ సీన్స్. పైన మంచి ఇంగ్లీష్ సాంగ్స్ ఉండే, హిందీ సాంగ్స్ ఉండే, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అందరూ. గుడ్ మార్నింగ్ యూ గైస్. ఇట్స్ ది నెక్స్ట్ డే. ఈరోజు బోట్ బాబు బోట్లో కేబుల్ తీసుకుపోతారంట. సో మార్నింగ్ 5:15కే 6:15కే బ్రేక్ఫాస్ట్. మేము ఎప్పుడు లేచినాం గెస్ట్ 6కి లేచినాం. బికాస్ ఫుల్ పడుకొని ఉండే, బట్ నెవర్దలెస్ జల్దీ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బనానా, ఫ్రూట్స్, క్రోసాంట్ అండ్ యోగర్ట్ ఏదో ఉంటే తెచ్చుకున్నాను. సో యా, లెట్స్ గో అండ్ హ్యావ్.
సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే వస్తారనమాట. సో మళ్ళీ మమ్మల్ని ఫెరీలో ఎక్కించి ఒక ప్లేస్ దగ్గర వరకు తీసుకుపోతారు, వేర్ వీల్ హ్యావ్ ఆల్ దీస్ బోట్స్ దేర్ రెడీ ఫర్ అస్ టు టేక్ ఇన్సైడ్ ద కేవ్. ఒక్కొక్క బోట్లో 6 మెంబర్స్ని ఇస్తారు ర్యాండమ్గా, దే విల్ క్లబ్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ దే టేక్ అస్ అండర్ ద కేవ్ అండ్ ఆల్. వ్యూస్ ఆర్ అమేజింగ్. మేము చాలా మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా చల్లగా ఉండే. నాట్ షూర్ ఇట్స్ బికాస్ ఆ మంత్లో చల్లగా ఉందనా లేకపోతే జనరల్గా వెదర్ అట్లుంటుందో, నాట్ రియలీ షూర్, బట్ ఇట్ వాస్ క్రేజీ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఇది అయిపోయిన తర్వాత అగైన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ క్రూజ్ వయా ఫెరీ అండ్ దెన్ డిడ్ అ చెక్అవుట్ బ్రంచ్ చేసి. సో వీఆర్ డన్ విత్ చెక్అవుట్. ఇప్పుడు బ్రంచ్ కమ్ లంచ్ టైప్స్ ఏదో ఉందన్నమాట. సో అక్కడికి వచ్చినాము డైనింగ్ ఏరియా దగ్గరికి, 2 guys కెన్ సీ. అండ్ ఫైనలీ క్రూజ్ మూవ్ అవుతున్నప్పుడు మాకు కొంచెం విండో దగ్గర అంటే గ్లాస్ దగ్గర ఉన్న సీటింగ్ దొరికింది, లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది అనమాట. బట్ యా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. ఈ ఒక క్రూజ్ కొంచెం ఓల్డ్ ఉంది కానీ బట్ స్టిల్ అంటే ఇట్ వాస్ ప్యాక్డ్, లైక్ సంథింగ్ ఆర్ ది అదర్ వాస్ హ్యాపెనింగ్. సో బోర్ అనేది కొట్టదనమాట. కానీ చాలా చల్లగా ఉంది. వెదర్ మాత్రం నేను యాంటిసిపేట్ ఇంత చల్లగా ఉంటుందని. మేబీ ఇట్స్ జస్ట్ దిస్ టైమ్, ఏప్రిల్ మేలో మళ్ళీ ఎండ ఉంటుంది అనుకుంటా. బట్ యా, ఇట్ వాస్ వెరీ వెరీ చల్ల. ఐ షో యూ గైస్ ద వ్యూ. ఐ నో చాలాసార్లు చూపించిన, బట్ అగైన్ ఐమ్ గోనా షో యూ గైస్. This is what we have for lunch. Yeah. Bread, tomato soup ki. ఇంకేంటండి ఫ్రైడ్ రైస్ అది ఉంది. దిస్ ఇస్ ఫ్రైడ్ రైస్ స్టీమ్ రైస్ అంట. దిస్ ఇస్ బీఫ్ బీఫ్ అండ్ అప్సైడ్ చికెన్. అక్కడ ఏదైతే ఉందో అక్కడ చికెన్ నూడిల్ సూప్ అండ్ ఫ్రైడ్ ఎగ్ చేసిస్తున్నారు. అండ్ మేము ఇది ఫో అంటారో మాది చికెన్ నూడిల్ సూప్ తెలియదు కానీ వి గాట్ దిస్. సో వి గోనా ఈట్. Hey, thanks. Omelette, fried omelette. This is what I took. ఇవేవో స్పగెటీ లాగా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ సమ్ సాలెడ్ టైప్స్. సో యా, ఆఫ్టర్ దట్ బ్రంచ్ చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ ఇన్ ఫెరీ. ఫెరీ ఏం చేస్తుందంటే మళ్ళీ మనం బస్ ఎక్కడైతే డ్రాప్ చేసిందో అదే పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తుంది ఫెరీ. అక్కడి నుంచి బస్సు తీసుకొని ఎక్కడైతే వాళ్ళు పికప్ చేస్తారో మనల్ని హోటల్ దగ్గర, దే అగైన్ డ్రాప్ అస్ బ్యాక్ దేర్. సో ఇట్స్ ఆల్ వెల్ ఆర్గనైజ్డ్. సో అన్ని పికప్ డ్రాప్ అంతా వాళ్ళే కమ్యూనికేట్ చేసి మనకు చెప్తారనమాట. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ. సో మేము బ్యాక్ వచ్చేసినాం అనమాట. ఆన్ ద వే బ్యాక్ బ్యాంబూ టైప్స్ ఏదో ఆపారనమాట. సో మేము ఆ వైరల్ రెసిపీ గైస్, I've seen it, like you can wear it in 26 different types of ways and బేస్లో యూ కెన్ ర్యాప్ ఇట్ అని ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాము. అండ్ చిన్న చిన్న థింగ్స్ లైక్ ఫేస్ టవల్, హ్యాండ్ టవల్ అట్లాంటివి ఉంటే తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసినాము. ఇంకో 1 hourలో వీ హ్యావ్ అవర్ ఫ్లైట్ టు దనాంగ్. నేను ఏమనుకున్నాను, టైం ఉంటే రెయిన్బో స్లైడ్కి వెళ్దాం అనుకున్నాను. బికాస్ సాపాకి వీఆర్ నాట్ గోయింగ్. ఆ రెయిన్బో స్లైడ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ, బట్ అసలు టైమే లేదు. ఇంకో 1 hour టైమే ఉంది. సో వీ కేమ్ హియర్ టు ఈట్ బామేన్ అగైన్. ఇప్పుడు వేరే ప్లేస్లో ట్రై చేస్తున్నాము. ఫస్ట్ డే అప్పుడేమో మా హోటల్ పక్కనే ఉన్నది కదా, అది దాంట్లో తిన్నాము. ఇప్పుడు ఇంకొక వేరే ప్లేస్కి వచ్చినాం అనమాట. ఫస్ట్ డే మేము స్టార్బక్స్ తిన్నది బ్లాగ్ చేసి ఉంటాం కదా, స్టార్బక్స్కి రైట్ ఆపోజిట్లో ఉందన్నమాట. దిస్ ఇస్ ద ప్లేస్. సో యా, చికెన్ చెప్పుకున్నాము, చికెన్ బామేన్. లెట్స్ ఈట్, లెట్స్ సీ ఎట్లుంటుందో.
సెకండ్ ఎట్లుంది మొన్నటిదా? ఓ ఇస్ ఇట్? దట్ వాస్ బెటర్. దిస్ ఇస్ ఓకే ఓకేనా? ఓకే. సో అది అనమాట మ్యాటర్. నేను ఆఫ్ కెమెరాలో నేను కూడా కొంచెం తింటాను అండ్ దెన్ విల్ బి డన్. మేబీ విల్ వెయిట్ ఫర్ ది డ్రైవర్ ఆర్ విల్ సీ వాట్ విల్ డూ. మేము లాస్ట్ నైట్ వచ్చినప్పుడు ఇంత హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? I think 20 minutes. 20 minutes. ఓకే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నిన్న రాత్రి వచ్చినప్పుడు అయితే అసలు రష్ లేకుండే. ఇప్పుడు ట్రై చేద్దాము బయట నుంచి ఏం చూస్తాము అని వస్తే ఇంత రష్ ఉంది. ఓ మై గాడ్. అండ్ ఇట్ టేక్ 20 minutes అంట. ఎనీవేస్ లెట్స్ ట్రై, లెట్స్ సీ. ప్లేస్ మాత్రం ఫుల్ క్రేజీ ఉంది. స్టిక్కీ నోట్స్ టైప్స్లో అంతా ఫుల్ అంటించేసారనమాట. కూల్ ప్లేస్. వీ ఆర్డర్డ్ వన్ సాల్టెడ్ కాఫీ అండ్ కోకోనట్ కాఫీ. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఇది కోకోనట్ కాఫీ, ఇది సాల్ట్ కాఫీ. సాల్టే మంచిగా ఉంది. కోకోనట్ కాఫీ ఓకే ఓకే. అండ్ నౌ వి విల్ సే బై టు దిస్ ప్లేస్ అండ్ గో బికాస్ మాకు క్యాబ్ వస్తుంది. సో లెట్స్ గో. సో ఫైనలీ సెక్యూరిటీ చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్ రెండు అయిపోయినాయి అనమాట. థ్యాంక్ గాడ్. ఇంకా 1 hour టైం ఉంది. అంటే బేసిక్గా 1 hour టైం అంటే ఇంకా బోర్డింగ్ 6:35కి అవుతుంది, 6:10 అవుతుంది. బట్ యా రష్ అయితే బాగానే ఉంది. సో నౌ విల్ గో టు దనాంగ్ నుంచి ఇక్కడ నుంచి 1.5 hour ఫ్లైట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ప్లాన్ ఏంటంటే దనాంగ్ రీచ్ అయిన తర్వాత దనాంగో రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోవడం హోటల్లో. దెర్ ఇస్ నథింగ్ హ్యాస్ సర్చ్ బికాస్ వెళ్ళే వరకే 8 అవుతుంది కదా. అండ్ డిన్నర్ ఇస్ ఆన్ అవర్ ఓన్. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దాట్ యాజ్ వెల్. రేపు ఆ ల్యాంటర్న్ మేకింగ్ అండ్ ఆల్ ఉన్నాయంట. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. వన్స్ రీచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ చేస్తాం. అది ఓకే. సో ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ దనాంగ్ అండ్ దెన్ వీ ఆల్సో చెక్డ్ ఇన్ టు అవర్ హోటల్. మేము పారాసిల్ బీచ్ హోటల్ దాంట్లో ఉంటున్నాం. దాని ఇంటీరియర్స్ అన్నీ వైట్ అండ్ బ్లూలో ఉన్నాయి అన్నమాట క్యూట్గా. సో ఇప్పుడు ప్లాన్ అయితే కిందనే బాగున్నాయి స్ట్రీట్ ఫుడ్ లాగా. సో విల్ ఈట్ దాట్, విల్ హ్యావ్ దాట్ అండ్ దెన్ కమ్ అండ్ స్లీప్ బికాస్ రేపు మార్నింగ్ 8:20కే వీ హ్యావ్ టు గెట్ రెడీ అంట. Because they'll take us to that place I told you, that coconut boat lo తిప్పుతారు చూడండి అది అండ్ ల్యాంటర్న్ మేకింగ్ దానికి. సో మేబీ విల్ కాల్ ద నైట్ అ లిటిల్ ఎర్లీ. ఇక్కడ ఇంకో నెక్స్ట్ డే కూడా ఉంటున్నాము. సో యా ఈరోజు రేపు ఎల్లుండి మార్నింగ్ ఐ థింక్ ఎల్లుండి మార్నింగ్ ఉంటాము అనుకుంటా. యా ఓకే. సో దట్స్ ది ప్లాన్. లెట్స్ గివ్. సో ఫ్రెష్ అప్ అయి కిందికి వెళ్ళి చూస్తే మా చుట్టుపక్కల అన్ని సీ ఫుడ్ స్టాల్స్, ఈటరీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఐఎమ్ ప్రతీక్ ఆర్ నాట్ అ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సీ ఫుడ్. సో ఆ స్కిప్ చేసి రోడ్ క్రాస్ చేసి చూస్తే ఇట్ వాస్ సచ్ అ హ్యాపెనింగ్ ప్లేస్. సో మేము ఈ ఒక ఐ డోంట్ నో మేబీ అ పబ్ కైండ్ ఆఫ్ ఆ హ్యాంగ్ అవుట్ ప్లేస్కి వెళ్ళినాము. ద మ్యూజిక్ వాజ్ లైవ్లీ. దిస్ వాజ్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ఫుల్ మ్యూజిక్ ఉండే, అవుట్ ఇట్లా లౌడ్ ఉండే అనమాట. సో ఇమీడియట్లీ వెంట్ టు దట్ ప్లేస్ విచ్ చిల్డ్ దెర్ వాజ్ సమ్ టైమ్. అండ్ మేము దనాంగ్లో దిగగానే ఫుల్ వర్షం, లైక్ ఎంత వర్షం పడుతున్నాయి అంటే అబ్బా హారబుల్ ఉండే. యూ కెన్ సీ ఎంత వెట్ ఉన్నాయో రోడ్స్ అవన్నీ. బట్ అక్కడ మేము కొంచెం సేపు చిల్ చేసి దాని తర్వాత మేము మా హోటల్కి వెళ్ళాము. బట్ దెర్ వాజ్ నో డిన్నర్. సో వాట్ వీ డిడ్ ఫర్ డిన్నర్ అంటే, సో మేము డిన్నర్కి వెళ్ళి తిందాము అది ఇది అని కూర్చున్నాము. మీరు ఇందాక క్లిప్లో చూసి ఉండొచ్చు. బట్ డిన్నర్ ఫుడ్ మెనూ ఈస్ క్లోజ్డ్ బై 10:30-11 ఓన్లీ. సో యూ కాంట్ ఆర్డర్ ఆఫ్టర్ దాట్. సో మేము ఆల్రెడీ చాలా లేట్గా వెళ్ళాం, 11:30కి వెళ్తున్నాం. సో వీఆర్ అగైన్ బ్యాక్ ఇన్ ద రూమ్. అండ్ ఏం చేస్తున్నాము, మేము ఇక్కడ ఉన్న లోకల్ మార్ట్కి వెళ్ళి అదే రామన్ ఉంటాయి కదా రెడీ టు ఈట్, అవి ఇంకా కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాం. సో దాట్ వుడ్ బీ ఆ డిన్నర్. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్. ఇది హాట్ వాటర్ వేసుకుని తింటాము. అండ్ కొన్ని స్నాక్స్ లైక్ స్వీట్స్ అవి ఇవి తెచ్చుకున్నాము. సో దిస్ విల్ బీ ఆ డిన్నర్. సో తిని ఇంకా వాడుకుంటాం. See you guys tomorrow.